హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ ఐశ్వర్యాని. వెల్కమ్ టు దేవసేన ఎస్ఏ క్రియేషన్స్. నేను మీకు ఈరోజు పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కడిగి ఆరబోసుకున్న బియ్య పిండి, చట్నీ పప్పు, నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి కారానికి తగినంత, కరివేపాకు, కొద్దిగా సోడా ఉప్పు, ఆయిల్, తర్వాత నీళ్ళు. సో ఇవి పదార్థాలు. ఇందాక అనుకున్నట్టుగా చట్నీ పప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసి నేను ఆ పిండి కూడా దీంట్లో కలిపేసాను. దీనికి తర్వాత నానిన పెసరపప్పుని కలపాలి. ఇవి మన ఇష్టం, ఎంతన్నా వేసుకోవచ్చు. తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మినిమం ఒక 100 గ్రాములన్నా వేసుకుంటే బాగుంటాయి. కొంతమంది సగ్గు బియ్యం కూడా నానబెట్టి, సన్న సగ్గు బియ్యాన్ని నానబెట్టి దాన్ని కూడా వేసుకుంటారు, లేదా పచ్చెనగపప్పు అయినా నానబెట్టి వేసుకుంటారు. నేను పెసరపప్పు మాత్రమే వేసాను. వేసుకునే వాళ్ళు అవి కూడా కొంతసేపు నానబెట్టుకొని దీంట్లో కలిపేసుకోవచ్చు. తర్వాత దీనికి ఇందాక మీకు చెప్పినట్టు పచ్చిమిర్చి, కరివేపాకు విడిగా వస్తే పిల్లలు పెద్ద ఇష్టపడరు, తినరు. అందుకని నేను కరివేపాకు కూడా మిక్సీకి వేసేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి ఇలా తయారు చేసేసాను. దీన్ని కలిపేస్తాను, బాగా టేస్ట్గా ఉంటుందండి. సో ఈ మిక్సర్ని దీంట్లో వేసేసిన తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు, సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే కారం నేను కొంచెం వేసున్నాను, అందుకని లైట్గా వేస్తున్నాను. ఇందాక కలిపేసాను కారం కూడా. అన్నీ వేసి బాగా కలుపుకొని లైట్గా సోడా ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, హెల్త్కి కూడా పెద్ద మంచిది కాదు. జస్ట్ కొంచెం కరకరాని వస్తాయి కాబట్టి కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసుకోవాలి, చాలా తక్కువగా వేసానంటే వేసేది. లైట్గా సోడా ఉప్పు వేసేసాను. ఇప్పుడు వీటిని మెత్తగా అంతా కలిసేలా నీట్గా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడే మనం ఏం చేస్తామంటే కొంత వేడి నీళ్ళు తీసుకొని బాగా పొయ్యి మీద పెట్టుకుంటే కొంచెం కాగుతూ ఉంటాయి. దీంట్లో మనం వేడి నీళ్ళు, కొంత వేడెక్కిన ఆయిల్ని రెండింటిని దీంట్లో కలుపుతాము, అప్పుడు మీకు బాగా వస్తాయి. సో ఇట్లా తయారు చేసేసుకున్నాము. ఇలా తయారు చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కాగబెట్టిన నూనెని దీంట్లో వేసి కలుపుతాను. ఇప్పుడు కలిపేసాను కదా, కొంచెం కలిసింది, కొంచెం కలిస్తే చాలు. ఇప్పుడు అలాగే పొయ్యి మీద నీళ్ళు కూడా పెట్టున్నాను. ఆ వేడి నీళ్ళతో మళ్ళీ కలపాలి. ఇవ్వండి, నీళ్ళు కాగాయి, బాగా కాగిన నీళ్ళతో చేస్తే మీకు బాగా వస్తాయి. ఆయిల్ కూడా మీకు పెద్ద లాగదు. ఇప్పుడు ఇలా బాగా దగ్గర చూసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ముద్దగా కలుపుకోవాలి.
కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మంచిది, పిల్లల కళ్ళకి చాలా మంచిది. కాబట్టి కరివేపాకు అది కనపడకుండా మిక్సీకి వేసుకొని వేయండి, చాలా బాగుంటుంది. పిండి కలిపేసాను బాగా నీట్గా. ఇంకా కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మినిమం 10 మినిట్స్ అయినా మనం అలానే ఉంచండి. ఈలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని అంతా రెడీ చేసుకుందాం. సో ఇలా పిండి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టండి. ఇంకోండి ఆయిల్ని ఇలా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం పొయ్యి మీద పెట్టి కొంతసేపు ఇలా కాగనివ్వాలి. కాగేలోపు మనం పిండిని చిన్న చిన్న ఉండలుగా ఇలా తయారు చేసుకుందాం. సో నేను కొన్ని ఉండలు తయారు చేసి పెట్టాను. సో ఇప్పుడు ఈలోపు మీరు ఇది పూరీ ప్రెస్, ఈ పూరీ ప్రెస్ మీద ఇట్లా కవర్ వేసేసుకొని ఈ కవర్ మీద లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే కవర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇటు కూడా వేసుకోండి, ఈ సైడ్ కూడా. ఈ కవర్ కూడా లైట్గా పూసేసుకొని ఇప్పుడు ఉండని తీసుకొని పూరీ ప్రెస్ మీద పెట్టుకొని, పూరీ ప్రెస్ ఉంటే మీకు పప్పు చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ. చేత్తో కొట్టుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది, అలాగే మీకు అంత పలచగా కూడా రావు. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి నూనె కాగిందేమో. నూనె కాగిపోయింది. సో ఇప్పుడు మనం వేసిన పప్పు చెక్కని నూనెలో వేద్దాం. సో ఇలా 4-5 చేసుకున్నాం. పూరీ ప్రెస్ ఉంటే మీకు చాలా త్వరగా అయిపోతాయి. పిండి నానిన వెంటనే చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా ఒక్కరున్నా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చేత్తో కొడితే మనకు అంత పలచగా రావు, చాలా కొంచెం మందంగా వస్తాయి. పూరీ ప్రెస్ చేసుకుంటే చాలా పలచగా నీట్గా పొంగుతాయి కూడా పూరీ లాగా. సగ్గుబియ్యం కూడా వేసుకుంటే అసలు వచ్చి మీకు షాప్లో చేసినట్టే ఉంటాయి. ప్యాకింగ్ చేసుకొని మనం తెచ్చుకుంటామంట బయట, అలానే ఉంటాయి. అలాగే ఇవన్నీ కాగిపోయాయి.
చూడండి వేడివేడిగా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా.